సౌత్ ఆఫ్రికా మీద టెస్ట్ సిరీస్ ఓడిపోయిన మన ఇండియన్ టీం ఇప్పుడు వన్డే సిరీస్ కోసం సిద్ధమైంది. ఈ వీడియోలో ఇరు జట్ల ప్లేయింగ్ 11ని, అలాగే పిచ్ రిపోర్ట్ని మరియు స్టార్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ వీడియోలో ఎవరు గెలుస్తారనేది మనం మాట్లాడుకుందాం. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టార్ట్ చూద్దాం. అయితే హెడ్ టు హెడ్ చూసినప్పుడు టోటల్ మ్యాచెస్ 94 జరిగాయి. దాంట్లో 40 మాత్రమే ఇండియా గెలిచింది. మిగతా 51 మ్యాచ్లు సౌత్ ఆఫ్రికా గెలిచింది. అయితే మిగిలిన 3 మ్యాచ్లు మాత్రం నో రిజల్ట్ అని వచ్చింది. దీన్ని పట్టి చూస్తే సౌత్ ఆఫ్రికా కొద్దిగా ఎడ్జ్ ఉంది. కానీ చివరి జరిగిన 6 మ్యాచ్లు మాత్రం మన ఇండియానే 5 గెలిచింది, 1 మాత్రం సౌత్ ఆఫ్రికా గెలిచింది. పైగా సౌత్ ఆఫ్రికా కంటే ఇండియా చాలా ఫామ్లో ఉంది. రీసెంట్గానే సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్తో సిరీస్ ఓడిపోయింది. ఈ సిరీస్కి మన కెప్టెన్ మారిపోయాడు. శుభ్మన్ గిల్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మన ప్రజెంట్ కెప్టెన్ కేఎల్ రాహుల్. పైగా ఈ సిరీస్కి రోకో జోడీ కూడా వస్తుంది. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉండడం వల్ల మన టీం కూడా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. కానీ గౌతమ్ గంభీర్ టెస్ట్ సిరీస్లో చేసిన తప్పులు ఈ వన్డే సిరీస్లో చేయకూడదని అనుకుంటున్నాను. అయితే ఈ మ్యాచ్ జరిగేది ఎక్కడంటే రాంచీ స్టేడియం. ఈ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్మెన్కి, బౌలర్కి న్యూట్రల్గా ఉంటుంది. కానీ బ్యాట్స్మెన్ బాల్స్ అన్ని చూసి గ్రీస్లో సెట్ అయ్యాడంటే భారీ స్కోర్ మాత్రం కొట్టుకోవచ్చు. ఈ స్టేడియంలో టోటల్ 6 మ్యాచ్లు జరిగాయి. దీంట్లో మొదటి బ్యాటింగ్ చేసిన వారు 2 సార్లు గెలిచారు. అలాగే చేజింగ్ చేసిన వాళ్ళు 3 సార్లు గెలిచారు. ఒకసారి మాత్రం నో రిజల్ట్ అని వచ్చింది. అయితే ఈ పిచ్లో మాత్రం యావరేజ్ స్కోర్ 300గా ఉంది. అయితే టాస్ గెలిచిన కెప్టెన్ ఏం తీసుకుంటారన్నదే పెద్ద క్వశ్చన్గా ఉంది. నాకు తెలిసి అయితే మొదట మాత్రం ఫీల్డింగ్ తీసుకుంటారు ఈ కెప్టెన్ అయినా కూడా. ఈ గ్రౌండ్లో మన ఇండియా మొత్తం 5 మ్యాచ్లు ఆడింది. దాంట్లో 3 గెలిచింది, 2 మాత్రం ఓడిపోయింది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ టైం మనం ఈ స్టేడియంలో ఆడింది సౌత్ ఆఫ్రికాతోనే. ఆ మ్యాచ్లో కూడా మనం గెలిచాం. ఈ మ్యాచ్ ధోని హోమ్ టౌన్ అయిన రాంచీలో జరుగుతుంది. ధోని మొన్న రీసెంట్గానే మన ఇండియన్ టీంని డిన్నర్కి పిలిచాడు. దానివల్ల డ్రెస్సింగ్ రూమ్ కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ చూడడానికి ధోని వచ్చాడంటే మాత్రం స్టేడియం మాత్రం దద్దరిల్లిపోతుంది. అయితే ఈ మ్యాచ్కి వర్షం మాత్రం ఏమీ లేదు, హ్యాపీగా ఆడుకోవచ్చు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ని జియో ప్లస్ హాట్స్టార్ అండ్ స్టార్ స్పోర్ట్స్ తెలుగులో కూడా చూసుకోవచ్చు. అయితే రీసెంట్గానే పాకిస్తాన్తోని సౌత్ ఆఫ్రికా సిరీస్ ఓడిపోయింది. కానీ పాకిస్తాన్తో ఆడినప్పుడు టెంబా బౌమా అండ్ మార్క్రమ్ ఆ సిరీస్లో లేరు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు తిరిగి వచ్చారు. దానివల్ల వాళ్ళ టీం కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అయితే రీసెంట్గానే రిటైర్మెంట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చిన క్వింటన్ డికాక్ మాత్రం చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. రీసెంట్గా జరిగిన పాకిస్తాన్ సిరీస్లో అతనే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. అతను తన ఫామ్ని కొనసాగించాడంటే సౌత్ ఆఫ్రికా మాత్రం చాలా భారీ స్కోర్ కొట్టగలుగుతుంది. అలాగే బౌమాను, మార్క్రమ్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో డెవల్ బ్రేవిస్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే ఒకసారి సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్గా ఎడెన్ మార్క్రమ్ను క్వింటన్ డికాక్ దిగుతారు. నెంబర్ 3లో టెంబా బౌమా అండ్ నెంబర్ 4లో రియాన్ రికాల్టన్, నెంబర్ 5లో మాథ్యూ బ్రిడ్జ్కే, నెంబర్ 6లో డెవాల్ బ్రేవిస్, నెంబర్ 7లో మార్కో యాన్సన్, నెంబర్ 8లో ప్రెనెలెన్ సబ్రెన్, నెంబర్ 9లో కేశవ్ మహారాజ్, నెంబర్ 10లో లుంగి ఎంగిడి, నెంబర్ 11లో నాండ్రే బర్గర్ దిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మన ఇండియా విషయానికి వస్తే చాలా మార్పులు జరిగాయి. అయితే ఎలాగో ఓపెనర్గా రోహిత్ శర్మ దిగుతాడు. కానీ తనకు తోడుగా ఎవరు దిగుతారనేది క్వశ్చన్ మార్క్. ఇటు రుతురాజ్ గైక్వాడ్ దిగుతాడా లేక యశస్వి జైస్వాల్ దిగుతాడా అనేది. కానీ రోహిత్కి తోడుగా జైస్వాల్ దిగే అవకాశం ఎక్కువగా ఉంది. లేదు తప్పనిసరిగా గైక్వాడ్ని ఆడించాలనుకుంటే మాత్రం నెంబర్ 4లో ఆడించవచ్చు. లేదు గైక్వాడ్ని ఆడించామనుకుంటే మాత్రం పంతులైనా లేకపోతే తిలక్ వర్మైనా ఆడించే అవకాశం ఉంది. కానీ నెంబర్ 4లో తిలక్ వర్మ ఆడే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఒకసారి మన ఇండియన్ టీం ప్లేయింగ్ 11 చూస్తే ఓపెనర్గా రోహిత్ శర్మ, అలాగే యశస్వి జైస్వాల్, నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో హర్షిత్ రాణా, నెంబర్ 10లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 11లో హర్షదీప్ సింగ్. అయితే దీంట్లో ఎవరున్నా లేకున్నా కూడా నెంబర్ 9లో మాత్రం హర్షిత్ రాణా ఖచ్చితంగా ఉంటాడు. అదెందుకో అందరికీ తెలుసు. ఈ మ్యాచ్లో గెలిచే అవకాశం టీమిండియాకి ఎక్కువగా ఉంది. పైగా ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీకి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఈ స్టేడియంలో మొత్తం 4 మ్యాచ్లు ఆడితే ఏకంగా 380 రన్స్ కొట్టాడు. దీంట్లో 2 సెంచరీలు ఎక్కువ ఉన్నాయి. యావరేజ్ ఏకంగా 192 ఉంది. స్ట్రైక్ రేట్ కూడా 100+ ఉంది. విరాట్ కోహ్లీకి స్టేడియంలో బ్యాటింగ్ చేయడం చాలా ఇష్టం. అతని బ్యాట్ నుంచి ఎక్కువ రన్స్ వచ్చే అవకాశమే ఉంది. అలాగే మరొక లెజెండ్ అయిన రోహిత్ శర్మకు మాత్రం ఈ స్టేడియంలో అసలు మంచి రికార్డ్ లేదు.
రోహిత్ శర్మ ఈ గ్రౌండ్లో 4 మ్యాచ్లు ఆడితే కేవలం 43 రన్స్ మాత్రం కొట్టాడు. కానీ ప్రజెంట్ రోహిత్ శర్మ చాలా మంచి ఫామ్ ఉన్నాడు. రీసెంట్గానే జరిగిన ఆస్ట్రేలియా సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ఉన్నాడు. పైగా రీసెంట్గానే రోహిత్ శర్మ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అతను ఎలాగైనా 2027 వరల్డ్ కప్ ఆడే వరకు ఇలానే ఫిట్గా ఉండేలా చూసుకుంటున్నాడు. పైగా అతను 20,000 రన్స్కు చేరుకోవడానికి ఇంకొక 100 కూడా సరిపోతుంది. విరాట్ కోహ్లీని రోహిత్ శర్మ గ్రీజ్లో నిలబడ్డారంటే చాలు ఆటోమేటిక్గా స్కోర్ గట్టిగా వచ్చేస్తుంది. మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే.